నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి హైలైట్స్ అనేవి చూద్దాం. యాక్చువల్గా ఈ ఆర్థిక సర్వే అనేది మనకి 500 పేజీలకు పైన ఇవ్వడం అనేది జరిగింది. సో అదంతా చెప్దాం అనుకున్నా కానీ అది ఎలాగో మనకి అదంతా చెప్పేటప్పుడు ఈజీగా 1 మంత్ పట్టుద్ది. అంతవరకు జనాలు ఆగే జనాలు కాదు, అందరికీ ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి. కాబట్టి మనం ఈ ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే మిగతా అంశాలని ఎలా చెప్తానంటే ఆ టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఆర్థిక సర్వేలో ఏమి ఇచ్చాడు అనేటువంటి అంశాలని మిగతా అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఫస్ట్ మనం హైలైట్స్ అనేవి చూద్దాం, తర్వాత మిగతా వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఈ ఆర్థిక సర్వేలో హైలైట్స్ కానీ మనం చూసుకున్నాం. ఆర్థిక సర్వేని మనకి 13 సాఫ్ట్వేర్లుగా ఇచ్చారు. ఆర్థిక సర్వేని మనకి 13 సాఫ్ట్వేర్లుగా ఇవ్వడం అనేది జరిగింది. 13 సాఫ్ట్వేర్లుగా ఇచ్చారు. సో ఈ 13 సాఫ్ట్వేర్ల గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అయితే ప్రస్తుతానికి ఈ 13 సాఫ్ట్వేర్ల కంటే ముందుగా మనకి టైలర్ అనేది ఉంటుంది కదా, సినిమాకి టైలర్ లాగా ఈ హైలైట్స్ అనేవి ఒకసారి చూద్దాం. మనకి ఈ కేంద్ర ఆర్థిక సర్వే అనేది 2025 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి గ్రోత్ రేట్ అంటే రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటే స్థిర ధరల వద్ద లెక్కించేటటువంటి స్థూల దేశీయ ఉత్పత్తి అనేది 2024-25 సంవత్సరానికి 6.5% నుంచి 7% వరకు గ్రోత్ రేట్ సాధిస్తుంది అని అంచనా వేయడం అనేది జరిగింది. యాక్చువల్గా మనకి ఇది 2020-21లో ఈ గ్రోత్ రేట్ ఏమో 5.8% మైనస్ గ్రోత్ రేట్ అనేది సాధించింది. మైనస్లో గ్రోత్ రేట్ అనేది సాధించింది. అలాగే 21-22లో అయితే ఇది మనకి 9.7% గ్రోత్ రేట్ అనేది సాధించింది. అలాగే 22-23లో అయితే ఇది 7% గ్రోత్ రేట్ అనేది సాధించింది. 7% గ్రోత్ రేట్ సాధించింది. అలాగే 23-24లో అయితే ఇది 8.2% గ్రోత్ రేట్ అనేది సాధించింది. జీడిపి అనేది గ్రోత్ రేట్ సాధించింది. అయితే రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరం, యాక్చువల్గా రాబోయేటటువంటి అనకూడదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న ఆర్థిక సంవత్సరంలోనే మనకి ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనాలి, అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం అని మనం చెప్తాం. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి అనేది 6.5% నుంచి 7% గ్రోత్ రేట్ సాధించవచ్చు అని మనకి ఆర్థిక సర్వే అనేది అంచనా వేసింది. అయితే యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే ఆర్థిక సర్వే అనేది వాస్తవమైనటువంటి విలువలు మాత్రమే చెప్తుంది అంటాం. అది తప్పు. ఎందుకోసం అంటే ఆర్థిక సర్వేలో కూడా కొన్ని అంచనాలు అనేవి ఉంటాయి, ఎక్కువగా వాస్తవమైనటువంటి విలువలు ఉంటాయి. కాబట్టి మనం అలా చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది అంచనా, ఇది వాస్తవమైనటువంటి విలువ, ఇది వాస్తవమైన విలువ, ఇది వాస్తవం, ఇది వాస్తవం. సో ఇది కూడా ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్, ఇంకా కన్ఫర్మ్ కాదు. ఇది తర్వాత మళ్ళీ రివైజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ ఆర్థిక సర్వే అనేది భారతదేశ యొక్క స్థూల జీడిపిని 6.5% నుండి 7% వరకు ఉండవచ్చని అంచనా వేయడం అనేది జరిగింది. 7% ఉండవచ్చని అంచనా వేయడం అనేది జరిగింది. ఇది మన 2023-24 ఆర్థిక సర్వే అనేది అంచనా వేసింది. అదేవిధంగా మనం చూడండి, ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. 2024లో 2024లో మనకి ఈ జీడిపి అనేది 8.2% గ్రోత్ రేట్ సాధించినట్టుగా చెప్పడం అనేది జరిగింది. 4 త్రైమాసికాలలో 8% కంటే ఎక్కువ గ్రోత్ రేట్స్ నమోదైంది. 4 త్రైమాసికాలు అంటే ఏమని చెప్పుకుంటాం మనం? యాక్చువల్గా Q1 అంటాం, అంటే క్వార్టర్ 1 అనేది మనకి మార్చి నుంచి జూన్ వరకు ఉంటుంది. ఇది 8.1% గ్రోత్ రేట్ అనేది సాధించింది. అదేవిధంగా Q2 అంటే క్వార్టర్ 2, ఈ క్వార్టర్ 2 అనేది మనకి జూలై టు సెప్టెంబర్, ఇది 8.2% గ్రోత్ రేట్ అనేది సాధించింది. అలాగే Q3 అనేది మనకి అక్టోబర్ టు డిసెంబర్, ఇది మనకి 8.6% గ్రోత్ రేట్ సాధించింది. అలాగే
Q4 అంటే జనవరి టు మార్చి ఇది 7.8% గ్రోత్ రేట్ అని సరే. ఈ విధంగా మనకి 4 త్రైమాసికాలు అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మనకి జీడీపీ అంచనాలని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 4 త్రైమాసికాల్లో Q1, Q2 అదేవిధంగా Q3, Q4లో వరుసగా మనకి 4 త్రైమాసికంలో 3 8% కంటే ఎక్కువ గ్రోత్. అంటే మొదటి త్రైమాసికంలో 8.1%, రెండో త్రైమాసికంలో 8.2%, మూడో త్రైమాసికంలో 8.6%, నాలుగో త్రైమాసికంలో 7.8%. ఇలా మనకి 3 త్రైమాసికాల్లో 8% కంటే ఎక్కువ గ్రోత్ రేట్ సాధించిందని మనకి ఆర్థిక సర్వే అనేది పేర్కొనడం అనేది జరిగింది. ఆర్థిక సర్వే పేర్కొన్నది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ది ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ చూడండి, అయితే ఈ భారతదేశం అనేది 2024లో 8.2% గ్రోత్ రేట్ సాధించడానికి బాగా దోహదం చేసినటువంటి అంశం ఏంటంట, మనకి పారిశ్రామిక రంగం అనేది వృద్ధి రేటు 9.5% నమోదవడం అనేది చెప్పింది. యాక్చువల్గా మనకి ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉంటాయి? 3 రంగాలు ఉంటాయి. అది ఒకటి అగ్రికల్చరల్ సెక్టర్ ఉంటుంది. ఈ అగ్రికల్చరల్ సెక్టర్ ఏమో 1.4% గ్రోత్ రేట్ సాధించింది. అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమో 9.5% గ్రోత్ రేట్ సాధించింది. అలాగే సర్వీస్ సెక్టర్ ఏమో 7.6% గ్రోత్ రేట్ సాధించింది. ఇలా మనకి 2024లో భారతదేశం యొక్క స్థూల జీడీపీ వాస్తవ జీడీపీని 8.2% గ్రోత్ రేట్ సాధించింది. ఎక్కువగా మనకి ఏది ఉపయోగపడింది? ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఉపయోగపడిందని మనకి ఈ సర్వేలో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాన్ని కానీ మనం చూసుకున్నట్టుగైతే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణ రేట్ అనేది 6% కంటే తక్కువ. కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణ రేట్ అనేది 6% కంటే తక్కువగా ఉన్నటువంటి విషయం అనేది ఇందులో చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా భారత బ్యాంకింగ్ ఆర్థిక రంగం అనేది అద్భుతమైన పనితీరును కనబరుస్తుందంట. స్థిరమైన పాలసీ రేటును నిర్వహించిన ఆర్బీఐ. మనకు ఆర్బీఐ అనేది రెపో రేటు, ఎస్ఎల్ఆర్ ఇటువంటివి ప్రకటిస్తూ ఉంటుంది కదా. మానిటరీ పాలసీ కమిటీలో భాగంగా మనకి రివ్యూలో భాగంగా ఇవి ప్రకటిస్తూ ఉంటాం. సో వాటిని కూడా స్థిరంగా ఉంచడం వలన ఈ ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్లో ఉండడానికి దోహదం చేసిందని తెలియచేయడం అనేది జరిగింది. అలాగే బ్యాంకు రుణాల్లో 2 అంకెల విస్తృత ఆధారిత వృద్ధి, అంటే కమర్షియల్ బ్యాంకులు అనేవి ఇచ్చేటటువంటి లోన్స్ అనేవి 2 అంకెలు వృద్ధి ఎంత 20.2% గ్రోత్ రేట్తో, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంటే 2024 మార్చి నాటికి భారతదేశంలో ఉన్న బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాల్లో వృద్ధి ఎంతంట 20.2% వృద్ధి రేటుతో 2 అంకెల వృద్ధిని సాధించాయని పేర్కొనడం జరిగింది. అలాగే వ్యవసాయం, అనుబంధ రంగాల కార్యకలాపాలు రుణాలలో 2 అంకెల వృద్ధి, అంటే బ్యాంకులు అనేవి వ్యవసాయ రంగానికి అదేవిధంగా అనుబంధ రంగాలకి ఇచ్చినటువంటి రుణాల యొక్క వృద్ధి కూడా 2 అంకెల్లో ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా 2025 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అనేది 4.5% పడిపోతుందని ఆర్బీఐ అనేది అంచనా వేయడం అనేది జరిగింది. ఆర్బీఐ అనేది 2025 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం ఎంత శాతం పడిపోతుందని అంచనా వేసిందంట 4.5% తగ్గిపోవడం జరుగుతుందని అంచనా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా 2023లో భారతదేశం అనేది $120 బిలియన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రెమిటెన్స్ గ్రహీత దేశంగా పేర్కొంది. అంటే రెమిటెన్స్లు అంటే ఏంది? ఇతర దేశాలు, భారతీయులు అనేవారు ఇతర దేశాల్లో ఉంటారు కదా, వాళ్ళు తమ కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి పంపించేటటువంటి డబ్బుల్ని మనం ఏమని చెప్తామంటే రెమిటెన్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమిటెన్స్లో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతదేశం అనేది $120 బిలియన్ ప్రపంచంలో మొదటి ప్లేస్లో ఉండడం అనేది జరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. అదేవిధంగా అమృత్ కాల్లో 6 కీలక రంగాలు గుర్తించడం అనేది జరిగింది. అవి ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈలు, అదేవిధంగా ఎంఎస్ఎంఈల విస్తరణ, అదేవిధంగా వృద్ధి చోదకంగా వ్యవసాయం అనేటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. అదేవిధంగా హరిత మార్పు అంటే గ్రీన్ ట్రాన్సిషన్కు నిధులు సమకూర్చడం, విద్యా ఉపాధి అంతరాలను పూడ్చడం, రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంచడం అనేది ఆర్థిక సర్వే పేర్కొనడం అనేది జరిగింది.
అంటే మన గ్రీన్ ట్రాన్సిషన్ అంటే ఏంది? మనం ఉపయోగించేటటువంటి వనరులు అనేవి శిలాజ వనరులు, అంటే ఇంధన వినియోగం కోసం ఉపయోగించేటటువంటి ఈ శిలాజ వనరుల నుంచి మనం పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే పునఃస్థాపితమైనటువంటి, అంటే మరలా వినియోగానికి ఉపయోగపడే విధానం పద్ధతుల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా విద్యా ఉపాధి అంతరాలు, అంటే విద్యకు తగిన ఉపాధి అయినా కల్పించవచ్చు, లేదంటే విద్య అనేది విద్యావంతులు ఎక్కువగా ఉంటున్న ఉపాధి అనేది దానికి తగిన ఉపాధి అనేది కల్పించలేకపోతే వీటి మధ్య అంతరాలు తగ్గించడం కూడా ఈ ఆర్థిక సర్వేలో పేర్కొనడం జరిగింది. అలా విధంగా వాతావరణ చర్య, ఇంధన సామర్థ్యంలో భారత పురోగతి, అంటే వాతావరణ మార్పులను అదేవిధంగా ఇంధన సామర్థ్యంలో భారత్ అనేది పురోగతి సాధించిందండి. శిలాజేతర వనరుల నుంచి 45.4% స్థాపిత విద్యుత్తు ఉత్పత్తి అనేది చేస్తుందంట. అంటే దేనిది శిలాజేతర ఇంధనం అంటే ఈ బొగ్గు ఇటువంటి వాటి నుంచి ఉపయోగించి తయారు చేసే ఇంధనాలు కాకుండా మనం అణు ఇంధనాలు ఇటువంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవడం అనేది ఎంత 45.4% మనం ఈ ఇంధనాల్లో పురోగతి సాధించడం అనేది జరిగిందని మనకి ఈ సర్వే అనేది పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ సర్వేలో పేర్కొన్నటువంటి మిగతా అంశాలు కూడా మనం చూస్తే చూడండి, గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల నుండి ఆర్థిక వృద్ధి వేరు చేసిన భారత్ అనేది 2005-19 మధ్య జీడిపి 7% పెరిగిందంట. వాయు ఉద్గారాలేమో 4% అనేవి పెరిగాయి. అంటే యాక్చువల్గా మనం వస్తు సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు పొల్యూషన్ కూడా జరుగుతుంది. సో ఇలా పొల్యూషన్ని అదేవిధంగా దీని వలన జరిగేటువంటి వస్తూత్పత్తిని రెండు బేరీజ్ చేసుకుంటే అంటే జీడిపి అనేది 7% పెరిగిందంట. అంటే మనం పనిచేయడం వల్ల వస్తు సేవల ఉత్పత్తి 7% వృద్ధి జరిగితే ఈ వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడానికి మనం చేసిన పని వలన గ్రీన్ ఉద్గారాలు అనేవి, అంటే కాలుష్య వాయువులు అనేవి 4% మాత్రమే ఉత్పత్తి జరగడం అనేది జరిగింది. అంటే ఈ రేషియో అనేది తక్కువగా ఉందని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ది అదేవిధంగా గిని ఇండెక్స్ అనేది క్షీణిస్తుందండి. ఈ గిని ఇండెక్స్ అనేది ఏం తెలియజేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది 0 నుండి 1 మధ్య ఈ ర్యాంకులు, అంటే దీని యొక్క ఇండెక్స్ అనేది ఉంటుంది, లేదా 0 నుంచి 100% మధ్య ఉంటుంది. అంటే హై నెంబర్ అనేది ఎక్కువ అసమానతల్ని, లో నెంబర్ అనేది తక్కువ అసమానతలను తెలియజేస్తుంది. సో ఇది క్షీణిస్తుందంట, అంటే ఎక్కువ నుంచి తక్కువకు వస్తుంది. అంటే దేశంలో ఆదాయ అసమానతలు కూడా తగ్గుతున్నాయని ఆర్థిక సర్వే పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి 34.7 కోట్ల మంది పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా దీని కింద 7.37 కోట్ల మందికి ఆసుపత్రి అడ్మిషన్లు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా మనకి ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018లో తీసుకురావడం అనేది జరిగింది. అంటే దీని పథకం కింద కవర్ అయ్యేటట్టు ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు మనకి మెడికల్ కవరేజ్ అనేది ఉంటుంది. సో అలా ఈ ఆయుష్మాన్ భారత్ కింద 34.7 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ అయ్యాయి. అదేవిధంగా ఆ కార్డులు ఉపయోగించి మెడికల్ చెకప్ కోసం కావచ్చు, లేదనుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు 7.37 కోట్ల మంది హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని మనకి ఈ ఆర్థిక సర్వే తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి 22 రకాలైన మానసిక రుగ్మతలు కూడా తీసుకురావడం. ఇప్పుడు ఎక్కువగా ఇవి ఎక్కువైపోయాయి కదా ఈ మానసిక రుగ్మతలనే. సో వీటిని కూడా ఈ ఆయుష్మాన్ భారత్లోకి 22 రకాలైనటువంటి వీటిని తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే పరిశోధన అభివృద్ధిలో వేగవంతమైనటువంటి పురోగతి అనేది సాధించామంట. 24 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 పేటెంట్లు అనేవి నమోదవడం అనేది జరిగింది. అంటే ఏదైనా ఒక కొత్తది కనిపెట్టేటప్పుడు వారు మాత్రమే దానిపైన రైట్స్ కలిగి ఉండేటట్టుగా పేటెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ విధంగా 24లో మనం 1,00,000 పేటెంట్లు అనేవి ఇచ్చామంట. అయితే 2020తో పోల్చుకుంటే 25,000 తక్కువ పేటెంట్లు ఇవ్వడం, అంటే తక్కువగా మనకి పరిశోధనలు అనేవి జరుగుతున్నాయని కొంతవరకు ఇది సర్వే అనేది తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే 2019 ఆర్థిక సంవత్సరంలో 61.1 లక్షలు ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్
ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నికర పెరోల్ చేర్పులు అంటే ఈపీఎఫ్లో చేరినటువంటి నికర చేర్పులు అనేవి 2019లో 61.1 లక్షలుగా ఉంటే 2024 ఆర్థిక సంవత్సరంలో 131.5 లక్షలకు రెట్టింపాయి. అంటే కొత్తగా ఉద్యోగంలో చేరేవారు పెరుగుతున్నారు. అంటే కొత్తగా ఉద్యోగస్తులకే కదా ఈ ఈపీఎఫ్ అనేది అకౌంట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో 2019లో 61.1 ఉన్నది, 24కి వచ్చేది 131.5 లక్షలకు పెరిగింది. అంటే సుమారుగా 2 రెట్ల కంటే ఎక్కువ ఈపీఎఫ్ఓ ఖాతాలు అనేవి పెరిగాయి. అంటే కొత్తగా ఉద్యోగంలో చేరేటటువంటి వారు ఉద్యోగ కల్పన అనేది పెరుగుతూ ఉందని ఆర్థిక సర్వే చెప్పింది. అదేవిధంగా 2029-30 నాటికంట భారతదేశంలో గిగ్ వర్క్ ఫోర్స్ అనేది 2.35 కోట్లకు పెరుగుతుంది. గిగ్ వర్క్ ఫోర్స్ అంటే ఏంది? ఏదో ఒక జాబ్ అనేది చేసుకోకుండా ఒక రోజులో ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పోవడమే. అంటే ఇదేదో సినిమాలో చెప్తారు చూసారా, దొరికిన వారిని తురుముదాం, దొరకని వారిని తరుముదాం అన్నట్టుగా ఏ పని దొరుకుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్విగ్గీలో చేసేవాళ్ళు ఉన్నారు, జొమాటోలో చేసేవాళ్ళు, లేదంటే ఆటో వేసుకునేవాళ్ళు. ఇలా ఏం చేస్తారంటే ఉదయం పగలేమో స్విగ్గీలో చేయడం, రాత్రులేమో ఆటో నడుపుకోవడం, ఇలా ఏదో ఒకటి దొరికిన పని దొరికినట్టు చేసుకుంటూ పోవడమే మనకి గిగ్ ఎకానమీకి చెప్తాం. అంటే పర్మనెంట్గా ఒకే పని అని కాకుండా ఏ పని దొరికితే ఆ పని, రోజులో ఏ పని దొరికితే 1 గంట ఈ పని చేయడం, 1 గంట వేరే పని చేయడం, ఇలా చేసుకుంటూ పోవడాన్ని గిగ్ ఎకానమీ చెప్తాం. అది 29-30 నాటికి భారతదేశంలో ఎన్ని కోట్లు చేరుతుందంటే 2.35 కోట్లకి పెరుగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఇటువంటివన్నీ కూడా అటవీ సంపద, ఇవన్నీ కూడా మనకి సగటు వార్షిక వృద్ధి అంట 4.18% వార్షిక వృద్ధి రేటు సాధించాయంట. అదేవిధంగా వ్యవసాయ ఆదాయాలను మెరుగుపరచండి బలమైన వృద్ధి కేంద్రాలు వనరులుగా అభివృద్ధి చెందుతున్న అనుబంధ వ్యవసాయ రంగాలు. అంటే వ్యవసాయ రంగం మెరుగుపరచడానికి దాని యొక్క అనుబంధ రంగాలు అంటే కోళ్ళ పెంపకం కావచ్చు, మత్స్య పరిశ్రమ కావచ్చు, అటవీ సంపద కావచ్చు, గనుల తవ్వకం కావచ్చు, ఇవన్నీ కూడా అనుబంధ రంగాలు అనేవి వ్యవసాయ రంగం అభివృద్ధికి స్వాధకాలుగా మనకి పెరుగుతూ ఉన్నాయని పేర్కొనడం జరిగింది. అదే వ్యవసాయ పరిశోధనలు పెట్టుబడులు ఆహార భద్రతకు దోహదం చేయాలి. ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి 13.85 చెల్లించడం. అంటే ₹1 వ్యవసాయ రంగంలో పరిశోధనలకి ₹1 పెట్టుబడి పెడితే మనకి 13.85 లాభం అనేది వస్తూ ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అంటే వ్యవసాయ రంగంలో పరిశోధనలు అనేవి లాభదాయకంగా ఉన్నాయి, ఎక్కువగా జరుగుతున్నాయని మనకి ఆర్థిక సర్వే అనేది పేర్కొంది. అదేవిధంగా $50 బిలియన్ల మార్కెట్, $50 బిలియన్ తో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్గా భారత ఫార్మా మార్కెట్ అనేది ఉంది. అంటే మందులు తయారు చేసేటటువంటి ఫార్మా కంపెనీలకు సంబంధించిన మార్కెట్ అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్గా భారతదేశం అనేది ఉన్నాడు. $50 బిలియన్ మూడవ అతిపెద్ద మార్కెట్గా భారతదేశం అనేది నిలిచింది. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ సాధనలో కీలకమైన పథకాలు పిఎల్ఐ పథకాలు అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే మనకి ఇన్సూరెన్స్ సంబంధించి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం చాలా ఎఫెక్టివ్గా ఎక్కువ వడ్డీ రేటు అనేది వస్తుంది. ఒకవేళ మీకు నెక్స్ట్ ఈ గ్రూప్ 2 సెలెక్ట్ అయితే మీరు ఏదైనా పిఎల్ఐ అంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఈ పిఎల్ఐ తీసుకోండి, చాలా బాగుంది. సో ఈ పథకం అనేది ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కువగా మనకి దీంట్లో చూడండి 1.28 లక్షల కోట్లు పిఎల్ఐలో పెట్టుబడులుగా ఆకర్షించడం అనేది జరిగిందంట. అదేవిధంగా 2022లో ప్రపంచ వాణిజ్య ఎగుమతులు భారత యొక్క సేవల ఎగుమతులు 4.4% అనేవి ఉన్నాయండి. అంటే వస్తువుల సేవలు ఎగుమతులని ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని జరుగుతాయి కదా, అలా జరిగినటువంటి ఎగుమతులు భారతదేశం నుంచి 2022లో జరిగినటువంటి సేవల ఎగుమతులు అనేవి ప్రపంచం యొక్క మొత్తం సేవల ఎగుమతులు అంటే అన్ని దేశాలు కలిపి చేసినటువంటి సేవల ఎగుమతుల్లో భారతదేశంలో 4.4% ఈ సేవల ఎగుమతుల్లో సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే 2023లో డిజిటల్ డెలివరీ సేవల ఎగుమతులు భారత్ను 6% వాటాను కలిగి ఉందంట. అదేవిధంగా భారత్లో 1580
గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం కానీ మనం చూసుకున్నట్టుగైతే 2023లో భారత్ 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు రావడం అనేది జరిగింది. భారతదేశానికి 2023 సంవత్సరంలో ఎంతమంది విదేశీ పర్యాటకులు వచ్చారంట? 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు అనేవారు వచ్చారు. అదేవిధంగా 2030 నాటికి కానీ మనం చూసుకున్నట్టుగైతే $350 బిలియన్ దాటనున్న భారత్ ఈ కామర్సు పరిశ్రమ. అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి కదా, సో అలాంటివి. అదేవిధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనే ఇంటర్నెట్ను ఉపయోగించేసేటటువంటి ప్రతి పని కూడా మనకి ఈ కామర్స్లోకి వస్తుంది. సో ఇది 2030 నాటికి $350 బిలియన్ చేరుకోబోతుందని ఆర్థిక సర్వే అనేది అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ జాతీయ రహదారుల నిర్మాణం, భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణం అనేది సగటు వేగం 2014లో 11.7 కిలోమీటర్లు ఉండేది రోజుకి 11.7 కిలోమీటర్లు సగటును మనం రోజుకి జాతీయ రహదారులు నిర్మిస్తే అది 24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి ఎంతకంటే 34 కిలోమీటర్లకి పెరిగిందంట. 34 కిలోమీటర్లకి పెరగడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఎక్కువ అవడం అనేది జరిగింది. 3 టైమ్స్ ఎక్కువగా మనం అంటే 2014లో 11.7 కిలోమీటర్లు మాత్రమే రోజుకి సగటున జాతీయ రహదారులు నిర్మించేవాళ్ళం. అది 2024కి వచ్చేటప్పుడు 34 కిలోమీటర్లకు పెరగడం అనేది జరిగింది. ఇది మనకి ఈ ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి ఇంకా ఉన్నాయి ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి అంశాలు. నెక్స్ట్ మిగతా అంశాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గత 5 సంవత్సరాల్లో మనకి రైల్వేకి సంబంధించినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా 77% పెరిగిందని ఇచ్చారు. అదేవిధంగా 21 విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ భవనాలు ప్రారంభించారని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుద్ధిపూర్వక వినియోగాన్ని ప్రోత్సహించే మానవ ప్రకృతి సామరస్యంపై దృష్టి పెట్టి మిషన్ లైఫ్, ఈ మిషన్ లైఫ్ అనేటటువంటి కార్యక్రమాన్ని 2022 జూన్లో తీసుకురావడం అనేది జరిగింది. అంటే పర్యావరణ అనుకూలమైనటువంటి జీవన శైలిని అవలంబించుకోవాలని మనకి ఈ మిషన్ లైఫ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకి ఈ ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి హైలైట్స్ అనేవి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనకి 3 చాప్టర్లు ఇచ్చారని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క చాప్టర్ గురించి మనం ఒక్కొక్క వీడియో అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఆర్థిక సర్వేకి సంబంధించి మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.